హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. పూర్తిగా స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్గా ఉంది మన యాప్లో. మీకు అన్ని రకాల క్లాసెస్ కూడా భవిష్యత్తులో మన యాప్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. మీకు టోటల్ ఎన్ఎఫ్ ఇక్కడ ఏపీ తెలంగాణలో సివిల్ సర్వీస్ స్థాయి నుండి గ్రూప్ 4 స్థాయి వరకు ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఏది కావాలి, ఏం అడుగుతున్నాడు, ఏం అందించాలి, వేటి నుండి మనం వెళ్ళిపోవాలి, ఏ అంశాలపై మనం క్యాచ్ చేస్తున్నాడు, రేపు ఎగ్జామ్లో వేటిపైన ఫోకస్ చేస్తాడో ఆ క్లాసెస్ నేను మీకు చెప్తున్నా. ముందుగా సార్, ఈసారి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ రేపు తప్పనిసరిగా విజేతలుగా ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాస్తారు. ఈసారి నీ పల్లెకు ఒక ఉద్యోగాన్ని తీసుకొని వెళ్ళిపోవాలండి. ఏం కాదండి, గతంలో వివిధ పోటీ పరీక్షల్లో ఫెయిల్యూర్ కావచ్చు, దేవుడు నీ కోసమే ఈ నోటిఫికేషన్ రెడీగా ఉంది. రేపు త్వరలో ఏపీ డిఎస్ కూడా రాబోతుంది. అదేవిధంగా ఏపీ గ్రూప్ 2 కూడా జరగబోతుంది. తెలంగాణ యొక్క గ్రూప్ 2 కూడా జరగబోతుంది. ఆర్పిఎఫ్ కానీ ఆర్ఆర్బి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ అయినా ఈసారి నువ్వు పట్టిందల్లా బంగారమే. ఈసారి నువ్వు గ్యారంటీ విజేతనే. విజేతలు ఎక్కడో పుట్టుక రారు, క్లాసులు వింటున్నా మీలాంటి వాళ్ళే రేపటి విజేతలు. మన యాప్ గురించి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. ఈ మధ్యకాలంలో సార్ రీసెంట్లీ ఏపీ గ్రూప్ 2 గ్రూప్ 1 కానీ, తెలంగాణ గ్రూప్ 3 గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, ఏపీ డిఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఈ టాపిక్ నుండి అత్యధికంగా అడుగుతుండు. ఏ టాపిక్ సార్ అంటే ఇది ఐక్యరాజ్య సమితి. ఏ ఎగ్జామ్ పేపర్ చూసినా, ఎనీ ఎగ్జామ్ పేపర్ చూసినా సార్ ఇక్కడ అంటే ఎనీ ఎగ్జామ్ పేపర్ ఇక్కడ చూసినా ప్రతి ఎగ్జామ్ పేపర్లో ఐక్యరాజ్య సమితి నుండి 5 నుండి 6 మార్కులు మనకి అడుగుతున్నాడు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఐక్యరాజ్య సమితి లేటెస్ట్ అంశాలు పేపర్ ఓపెన్ చేసినామంటే ఈ ఐక్యరాజ్య సమితి గురించి గ్యారంటీ బిట్లు ఉండవలసిందే. అంతర్జాతీయ సంబంధాల నుండి గ్యారంటీ మనకి అడుగుతున్నాడు సార్. పక్కా వచ్చే యొక్క బిట్లు సార్ ఇవి. ఈసారి పక్కగా ఏ ఎగ్జామ్ రాయి ఈ టాపిక్ లేని ఎనీ ఎగ్జామ్ పేపర్ ఉండదు. డిఎస్సి కానీ, ఎస్ఐసి కానీ, కానిస్టేబుల్ కానీ, రేపు తెలంగాణ గ్రూప్ 2 కానీ అంటే గ్రూప్ 1 కానీ ఎనీ ఎగ్జామ్లో మనం చూసాం. గ్రూప్ 3లో తెలంగాణ గ్రూప్ 3లో 7 బిట్లు అడిగినాడు సార్. ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో 4 బిట్లు అడిగింది సార్. ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో 5 బిట్లు అడిగింది సార్. తెలంగాణ డిఎస్సిలో 4 బిట్లు వచ్చినాయి సార్. ఎస్ఐపిసిలో తెలంగాణ గ్రూప్ 2లో ఈ టాపిక్ లేనిది నీకు ఏ ఎగ్జామ్ ఉండదు. భారతదేశంలో ఏ ఎగ్జామ్ ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓన్లీ ఐక్యరాజ్య సమితి. అందుకే ఈ టాపిక్ మీదనే మనకి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి అందుకే పర్టికులర్గా ఈ టాపిక్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసే యొక్క అంశాలని అందిస్తున్నా. ఏంటంటే ఇక్కడ ఈ క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి ఆయా సంవత్సరాలను ఆయా అంశాలకి ప్రాధాన్యత ఇచ్చింది. చూడండి, ఏ ఇయరు ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో 2024లో ఐక్యరాజ్య సమితి ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పి నాలెడ్జ్ బేసిక్ బిట్ అడిగేది. ప్రజెంట్లీ పూర్తిగా అవగాహనతో యొక్క అంశాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఓకే సార్, మనం ఏం తీసుకోవాలండి? 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇయర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ లేదా తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది సార్. ఓకే, 2024 సంవత్సరాన్ని అంతరించిపోతున్న ఒంటె జాతిని కాపాడుకోవాలి. 92 దేశాల్లో ప్రపంచంలో ఒంటెల అంటే ప్రభావం ఇక్కడ ఉంటుంది. అందుకే రాజస్థాను ఒంటెను ఎడారి ఓడ కూడా పరిగణించుకుని సార్ ఇక్కడ. ఒకే ఒంటెల సంవత్సరం 2022 సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే 2022 ఇక్కడ సుస్థిరమైన అభివృద్ధి సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ ఇది. ఓకే, మనం ఇక్కడ సార్
మరి ప్రధానంగా సార్ ఇక్కడ మనకి మేజర్గా ఒకే మరొక అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే 2025 చూడండి సార్, నెక్స్ట్ ఇయర్ సార్ ఇది అంతర్జాతీయ హిమానినాదాల సంవత్సరంగా. విపరీతమైన టెంపరేచర్ వల్ల హిమానినాదాలు రోజు రోజుకు అంటే జలమయంగా మారిపోతున్నాయి. అందుకే కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణ రంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2021 సార్ అంతర్జాతీయ పండ్లు కూరగాయల సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. రేపు 2030 నాటికి అంటే 17 అంశాల ద్వారా ప్రపంచ దేశాలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలని చెప్పి ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఎన్ని అంశాలండి ఇక్కడ? 17. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలండి? 17వ రైల్వే జోన్ ఏదండి? కోల్కతా రైల్వే జోను. ఇండియా దేంట్లో ఫస్ట్ అండి? పాపులేషన్ దేంట్లో ఏడండి? ఓకే, విస్తీర్ణంలో తిప్పిరాష్ట్రం ఏమైందండి? 71 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందండి? నేపాలి, కొంకణి, మణిపూరి 3 భాషలు ఇక్కడ చేర్చారు. ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఓకే, 3rd అని ఇక్కడ ఆన్సర్ సార్ ఇక్కడ. ఓకే, ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు క్యాచ్ చేయాలి. జనాభాలో ఏ కంట్రీ 2వ స్థానం ఉంది? చైనా. కాఫీ ఉత్పత్తిలో ఏ కంట్రీ 2వ స్థానం ఉంది? ఇండియా. ఎన్నిసార్లు వరల్డ్ కప్ క్రికెట్? 2 సార్లు ఇక్కడ. ఓకే, ప్రపంచ విస్తీర్ణంలో కెనడా ఎన్నో స్థానం ఉంది? 2. ఇండియా విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ ఎన్నో స్థానం ఉంది? 2వ స్థానం ఉంది. ఈ లెవెల్లోనికి అవగాహన రావాలి సార్ ఇక్కడ. ఓకే, జీవించే హక్కు గురించి చెప్తున్న ఆర్టికల్ ఏది? 21. ఇక్కడేమో సార్ ఇక్కడ 25. ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25. ఇక్కడేమో సార్ భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 22. ఇక్కడేమో సార్ బంగారం ఎన్ని క్యారెట్లు? 24. ఏ టైప్లో ఎగ్జామినరు అడిగినా కూడా నువ్వు ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ సార్, బిల్డింగ్ బడ్జెట్ సార్. లేటెస్ట్ అంశం సార్ ఇది. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి ఇక్కడ? ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి పర్వతనేని హరీష్ అండి, రైట్ అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అండి. ఇతను ఒక తెలుగు వ్యక్తి. ఇవాళ యుఎన్ఓలో భారత రాయబారిగా కొనసాగుతున్న వ్యక్తి. రుచిరా కాంబోజా తర్వాత అంటే మనలో రుచిరా కాంబోజా ఉండే ఇవాళ పర్వతనేని హరీష్ ఇక్కడ భారత రాయబారిగా కొనసాగుతున్నాడు. ఓకే, 2030 నాటికి 17 అంశాల ద్వారా సుస్థిరమైన అభివృద్ధి సాధించాలి ప్రపంచ దేశాలు. ఓకే సార్, 2024 అంతర్జాతీయ విద్యా రోజు జనవరి 24 అండి. జనవరి 24 అంతర్జాతీయ విద్యా రోజు. ఈ అంతర్జాతీయ విద్యా రోజు థీమ్ ఇక్కడ శాశ్వతమైన శాంతి కోసం విద్యను నేర్చుకోవడం. దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, ప్రస్తుతం భారతదేశం భద్రతా మండలి చైర్మన్గా ఎన్నికైంది. ఇది రాంగ్ అండి. 2023లో మనం ఎన్నికైనాం. రీసెంట్ ఎన్నిక కాలే. పాలస్తీనాకి ఇంకా మెంబర్షిప్ రాలేదండి. పాలస్తీనా యుఎన్ఓలో అంటే మెంబర్షిప్ కావాలని చెప్పి ఇలా స్ట్రగుల్ చేస్తుంది పాలస్తీనా దేశానికి. ఇక్కడ కేవలం ఇది ఏబిసి అంటే ఇక్కడ రైట్ ఏం సార్ అంటే ఏ రైటు, బి రైటు, సి రైట్ సార్ ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఈ 3 మాత్రమే రైట్ అండి. ఏబిసి ఆన్సర్ సార్ ఇక్కడ కరెక్ట్. ఇక్కడ ఏబిసి. ఓకే, ఇలాంటి అంశాలు రేపు ఐక్యరాజ్య సమితి నుండి ఫోకస్ చేసే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఈ మధ్య కాలంలో సార్ ప్రతి ఎగ్జామ్లో అంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శుల్ని వరుస క్రమంలో గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్ ఇక్కడ. ఓకే, ఆన్సర్ ఏంది ఇక్కడ సార్ ఇక్కడ? ఓకే, ఆన్సర్ సార్ ఇక్కడ అంటే మనకి ఇది
డాగ్ ఓమర్ షీల్డ్. ఇక్కడ ఈ ఇచ్చిన వ్యక్తుల్లో బోత్రోస్ గలీ, తర్వాత కోపి అనాన్. బోత్రోస్ గలీ, డాగ్ ఓమర్ షీల్డ్ స్వీడన్ కంట్రీ, బోత్రోస్ గలీ ఇక్కడ ఈజిప్ట్ కంట్రీ, కోపి అనాన్ ఘనా కంట్రీ, బానికిమోన్ ఈయన దక్షిణ కొరియా, ఆంటోనియో గుట్రెస్ ఈయన ప్రజెంట్లీ యుఎన్ఓకి రెండవసారి వరుస క్రమంలో 9వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న వ్యక్తి. పోర్చుగల్ యొక్క మాజీ అధ్యక్షుడు అండి ఆంటోనియో గుట్రెస్. ఇక్కడ ఆసియా ఖండం నుండి యుతాండ్ ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బానికిమోన్ ఈయన పనిచేయడం జరిగింది సార్. యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అయిన శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ లీడర్ సార్ అయిన శశి థరూర్ మాత్రం ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్, ఐక్యరాజ్య సమితి ప్రధానమైన అంగాలు సార్ ఇక్కడ సాధారణ సభ 1, భద్రతా మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సామాజిక మండలి, 6వది సచివాలయం సార్ ఇక్కడ. కానీ ఈ ఐక్యరాజ్య సమితిలో మొత్తం ప్రధానమైన అంగాలు ఏంటంటే 6 సార్. ఓకే, ప్రస్తుతం ఎన్నంటే 5 తీసుకోవాలి. 2013 నుండి ఐక్యరాజ్య సమితి ప్రధానమైన యొక్క అంగాల నుండి రద్దు చేయబడింది. ఏం తీసుకోవాలో మీరే చెప్పండి. ఇక్కడ ఏనా, బీనా, సీనా, డీనా? ఏందండి ఇక్కడ? ధర్మ కర్తృత్వ మండలి. ఎందుకు? గతంలో బ్రిటను, పోర్చుగల్, స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద యొక్క దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న యొక్క దేశాలకి ఆర్థికంగా, రాజకీయంగా సపోర్ట్ చేసేది. ప్రజల్ని దీని పాత్ర ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఈ మధ్య దీన్ని ధర్మకర్తృత్వ మండలిని తొలగించడం జరిగింది సార్. ఓకే, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల్ని భద్రతా మండలి సాధారణ సభ సభ్యులు ఎన్నుకుంటారు. 15 మంది న్యాయమూర్తులండి. 9 సంవత్సరాల యొక్క పదవీ కాలం, 2 భాషలు మాట్లాడతారు. ఎంతమంది న్యాయమూర్తులండి? 15. పదవీ కాలం ఎంత అండి? 9 సంవత్సరాలు. మొత్తం ఏంటండి? 159. ప్రపంచంలో పత్రిక స్వేచ్ఛలో ఇండియా స్థానం ఎంతండి? 159 స్థానం. ఆర్థిక సామాజిక మండలిలో టోటల్ ఎన్ని కంట్రీస్? 54. భద్రతా మండలి ఎన్ని కంట్రీస్? 15. సాధారణ సభలో ఎన్ని కంట్రీస్? 193. అంతర్జాతీయ న్యాయస్థానం హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? ది హెగ్ సిటీ. మరి మిగతా అన్ని సంస్థల హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. మిగతా అన్ని సంస్థల హెడ్ ఆఫీస్ ఇది. ఓకే సార్, 5th చూడండి సార్. ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతుంది సార్. ఇక్కడ వేరే క్యాజెంట్ సార్. సాధారణ సభ అధ్యక్షుడు పిలేమాన్ ఎంగండి, 79వ సాధారణ సభ అధ్యక్షుడైన ఈ పిలేమాన్ ఎంగ్ ఇక్కడ కెమెరూన్ దేశం అండి. అంతర్జాతీయ న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అండి నవాబ్ సలాం, ఈయన లెబనాన్ కంట్రీ అండి. అంతర్జాతీయ యోగా రోజు థీమ్ సమాజం కోసం యోగా. యోగాను కావాలని చెప్పి యోగా రోజు గుర్తించమని చెప్పింది 2014లో నరేంద్ర మోడీ ప్రోద్బలంతో. యోగా రోజు ఫైండ్ అవుట్ చేయండి. యోగా ఇది మానవుని దీర్ఘకాలిక ఆయుష్ను పెంచుతుందని చెప్పి పిలుపునిచ్చారు. 2015 నుండి జూన్ 21ని ఐక్యరాజ్య సమితి యోగా రోజు గుర్తించింది. ఈ ప్రపంచంలో ఎక్కువ పగటి కాలం ఉండే రోజు. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఎవరండి? ఇక్కడ జాన్ క్రిస్టియన్, ఈయన సౌత్ ఆఫ్రికా దేశం అండి. ఐక్యరాజ్య సమితి పతాకం నీలిరంగు కలర్లో 5 వృత్తాలు, 8 గీతలు, 2 ఆలివ్ కొమ్మలతో డిజైన్ చేశారు. అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఇది ఉన్న సార్ ఇక్కడ. ఓకే, ఏ టైపులు అడిగినా కూడా క్యాచ్ చేయాలి. ఐక్యరాజ్య సమితి నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చింది రాక్ పెల్లర్ బ్రదర్స్ అండి.
1945 అక్టోబర్ 24 నాటికి ఐక్యరాజ్య సమితి ఏర్పడి 79 ఏళ్ళు అలా పూర్తయిందండి. ఓకే, ఆన్సర్ ఏందండి? ఏ ఏ తీసుకోరండి, ఏ ఇక్కడ ఫిఫ్త్ అండి. బి ఏం తీసుకోరండి, ఇక్కడ బి ఫోర్త్ అండి. సి ఏం తీసుకోరండి, ఇక్కడ సి 2 అండి. ఇక్కడ డి ఏందండి, ఇక్కడ 3. ఓకే, మన ఇది అండి ఇక్కడ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి మరొకటి చూడండి. ఏమి కాదు సార్, చదవండి బాగా, ఈసారి ఖచ్చితంగా మీకు జాబ్ ఉంటుంది. మార్కెట్లో ఎయ్యి పడతా చదవకండి, రకరకాల బుక్స్ ఉంటాయి. మన తక్కువ సమయంలో క్వాలిటీ సబ్జెక్ట్ను అందించే నోట్స్ మీరు ప్రిపేర్ కండి. ఈ టోటల్ ఎనఫ్. కరెంట్ అఫైర్స్ అంటే ఏపీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు టోటల్ ఎనఫ్ సార్. 24 ఏళ్ళు సార్ ఈ ఫీల్డ్లో చెప్పబట్టి. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అవసరమో అంతే తీసుకుంటాం సార్. చూడండి, ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏంటి సార్? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల మలేరియా రహిత దేశాలుగా కాబోవెర్డాను, ఈజిప్ట్ను గుర్తించింది. ఓకే, రైట్ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవాలో ఉంది. రైట్ అండి. 2024 జూలై 21 నుండి 31 వరకు వరల్డ్ హెరిటేజ్ యొక్క 46వ సమావేశం ఇండియాలో జరిగితే ఈ సమావేశంలో ఆనాడు అహోబీ వంశస్థులు నిర్మించిన అంటే వాళ్ళ సమాధులు మైదానాలుగా అక్కడ ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని మైదాన ప్రాంతంగా గుర్తిస్తారు. ఇండియా నుండి 43వది వరల్డ్ హెరిటేజ్గా మైదాన ప్రాంతానికి చోటు లభించింది. ఇది అస్సాం స్టేట్లో ఉంటుంది. కజిరంగా నేషనల్ పార్క్ నుండి మానస పార్కును కలుపుతుంది యొక్క మైదానం యొక్క ప్రాంతం సార్. అహోబీ వంశస్థుల యొక్క మట్టి దిబ్బల కూడా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది. 42 అంటే కర్ణాటకలో వైఎస్ఆర్ల టెంపుల్. 41 అంటే శాంతినికేతన్ విద్యా సంస్థ. 40 అంటే ధోలగేర గుజరాత్లో. 39 అంటే మన యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజెంట్ ములుగు జిల్లాలో రామప్ప టెంపుల్స్. కరీనా కపూర్ సార్, ఈ మధ్య యూనిసెఫ్ సంస్థ భారత్లో కరీనా కపూర్ను రాయబారిగా నియమించింది. ఓకే అండి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడైన 10వ అధ్యక్షుడు 10th అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా, వెస్ట్ బెంగాల్. ఈయన మాస్టర్ కార్డు మాజీ CEO అండి. 2016లో ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందండి. ప్రజెంట్లీ అంతర్జాతీయ ద్రవిణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ క్రిస్టలినా జార్జియో, ఈమె బల్గేరియా దేశానికి చెందిన వ్యక్తి అండి ఇక్కడ. ఓకే, గీతా గోపీనాథ్ ఏమో ఉపాధ్యక్షురాలుగా ఉంది. ఓకే, మీకు వేరే వాళ్ళు చాలామంది సార్ ఇక్కడ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు, ఇందులో మిగిలిన సంబంధాలు. మనం ఏంది ఇక్కడ ఇలా 5 ఇచ్చినప్పుడు ఏదన్నా ఒకటి రేపు ఎగ్జామ్లో టచ్ అవుతుందనే ఆలోచనతో అన్నిటికీ మీకు తెలవాలనే యొక్క ఉద్దేశంతో మీకు ఇస్తున్న యొక్క అంశాలు సార్. ఇక్కడ పై అన్నీ కూడా మనకి ఇది రైట్ సార్. ఇది పై అన్నీ కూడా ఒక్కోసారి మనకి జతపరచమని చెప్పి ఇలా అడుగుతున్నాడు సార్ ఇక్కడ. ఓకే, 1965లో నవంబర్ 22 నాడు న్యూయార్క్ కేంద్రంగా UNDP ఏర్పడింది. UNDPలో ఎన్ని కంట్రీస్ అండి? 177 సభ్య దేశాలు ఉన్నాయి UNDPలో. WHO చూడండి ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ ప్రజెంట్లీ సార్ ఇక్కడ మనకి WHO చూడండి ఇక్కడ 194 దేశాలు ఇక్కడ WHOలో ఉంటాయి. యూనిసెఫ్ చూడండి ఇక్కడ. యూనిసెఫ్లో సార్ ఇక్కడ ప్రధానంగా 191 కంట్రీస్ యూనిసెఫ్లో ఉన్నాయి. యునెస్కో చూడండి ఇక్కడ. యునెస్కో 190 అంటే 93, కొత్తగా అంటే 2 వచ్చినాయి. ప్రజెంట్లీ 195 అండి. ఓకే, IMF సార్ ఇక్కడ. IMFలో 190 దేశాలు ఉంటాయి. IMF హెడ్ ఆఫీస్ ఇది వాషింగ్టన్ నగరం.
యునెస్కో హెడ్ ఆఫీస్ ఇది ప్యారిస్ నగరం, యూనిసెఫ్ హెడ్ ఆఫీస్ ఇది ఓకే న్యూయార్క్, మరి డబ్ల్యూహెచ్ఓ జెనీవా, యుఎన్డిపి న్యూయార్క్ అండి. ఒక్కోసారి ఇలా కూడా మనకు అడుగుతున్నాడండి పోటీ పరీక్షల్లో ప్రధానంగా. ఓకే ఏందండి ఇక్కడ సరే ఆన్సర్ ఏంది? ఆన్సర్ ఇక్కడ మనకిది ఈ యొక్క ఫోర్త్ వన్ ఇక్కడ ఆన్సర్ రైట్ సార్, ఇది ఫోర్త్ వన్. మరొకటి చూడండి, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అంటున్నాడు. ఐక్యరాజ్య సమితిలో 2011లో సౌత్ సుడాన్ 193 దేశంగా సభ్యత్వం తీసుకుంది. ఓకే రైట్ అండి. యునెస్కోలో చిట్ట దేశం పాలస్తీనా. ఓకే రైట్ అండి. ఐఎంఎఫ్లో చివరి దేశం హోండరస్. రైట్ అండి. ఓకే మరి యూనిసెఫ్లో చివరి కంటే మనం ఎప్పుడో యూనిసెఫ్ ఏర్పడినప్పుడే మనం మెంబర్షిప్ తీసుకున్నాం. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 అధికార భాషలు ఉన్నాయి. అరబిక్ 1973లో అధికార భాష గుర్తించారు. డి తప్ప ఏబిసి ఇది సరైందండి. ఇక్కడ ఇది సరైంది ఏబిసి. మరొకటి సార్, ఒక్కోసారి ప్రముఖుల యొక్క డైరెక్టర్ జనరల్ గురించి కూడా మనకి పోటీ పరీక్షలు అడుగుతున్నారు సార్. అచిమ్ స్టెయినర్ అంటే యుఎన్డిపి డైరెక్టర్ జనరల్. ఈయన వచ్చేసి ఇక్కడ అర్జెంటీనా దేశం అండి. నుజికి ఒకాంజో ఇవేళ ఈమె డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ అండి. తొలి మహిళ నైజీరియా దేశం అండి. డబ్ల్యూటీఓలో 166 సభ్య దేశాలు ఉంటాయి. ఇంగేరి అండర్సన్ అండి యుఎన్ఈపి డైరెక్టర్ జనరల్. ఇందులో 192 సభ్య దేశాలు ఉంటాయి యుఎన్ఈపిలో. కెన్యా క్యాపిటల్ నైరోబి హెడ్ ఆఫీస్ ఉంటుంది సార్ ఇక్కడ, ఈ సంస్థ హెడ్ ఆఫీస్. ఓకే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ డాక్టర్ టెడ్రోస్ అథానమ్ డబ్ల్యూహెచ్ఓ యొక్క డైరెక్టర్ జనరల్. టెడ్రోస్ అథానమ్. మరి హమీనా జే అహ్మద్ అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితికి ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొట్టమొదటి వ్యక్తి అండి. ఓకే ఏందండి ఏ ఫోర్త్, బి ఏందండి థర్డ్, సి ఏందండి ఇక్కడ సి ఇక్కడ ఫిఫ్త్ తీసుకోవాలి. డి ఏందండి డి ఇక్కడ 2 తీసుకోవాలి. ఇది థర్డ్ వన్ ఇక్కడ మనకు ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఇది వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. టోటల్ సార్ ఎగ్జామ్లో మనకి ఏం అడుగుతాడు, ఏం కావాలో ఆ మ్యాటర్ అంతా ఇందులో ఉంటుంది. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతాం సార్. 2024 నవంబర్ 24 నాటికి రామ్సార్ సైట్లో ఇండియా నుండి 85 ప్రాంతాల్ని చిత్తడి ప్రాంతాలు గుర్తించారు. నాగి, నత్తి, తావా. నాగి అనేది బీహార్లో ఉంది. నత్త అంటే నత్త అనేది ఇక్కడ బీహార్లో ఉంది. తావా అభయారణ్యం మధ్యప్రదేశ్లో ఉంది. 83 అయింది. 84 చిత్తడి ప్రాంతంగా నంజారాయన్ తమిళనాడులో ఉన్న యొక్క పక్షుల అభయారణ్యం. 85 కాజువెల్లి పక్షుల అభయారణ్యం. ఇది ఈ రెండు ఎక్కడ సార్ అంటే తమిళనాడులో ఉన్నాయి. ఇండియాలో మొత్తం 85 ప్రాంతాలని రామ్సార్ సైట్లో చిత్తడి ప్రాంతాలు గుర్తించారు. 1972లో కాస్పియన్ సముద్రం దగ్గర రామ్సార్ అనే ప్రాంతంలో చిత్తడి నేలల పరిరక్షణ పైన ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుద్ది. 1907 అంటే ఎవ్రీ ఇయర్గా ఫిబ్రవరి 2వ తేదీని అంతర్జాతీయ చిత్తడి నేలగా పరిగణిస్తున్నారు సార్. ఇండియాలో ఇప్పటికీ రామ్సార్ సైట్లో 85 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా మనకి తమిళనాడు నుండి 18 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి. ఓకే లేటెస్ట్ అంటే 85ది కాజువెల్లి, 84ది ఇక్కడ ఓకే నంజారాయన్, 83ది మధ్యప్రదేశ్లో
తావా అండి ఇక్కడ. ఓకే. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇండియా నుండి 43 ప్రాంతాలను గుర్తించింది. ఓకే. 42వది కర్ణాటకలో వైఎస్ఆర్ల టెంపుల్స్ ఇవి. హాలేబీడు, సోమనాథపురం ఈ ప్రాంతాలు ఉంటాయి. 18వ శతాబ్దంలో నిర్మించారు. మొయిరాంగ్ ప్రాంతం ఇది అస్సాంలో సార్ ఇక్కడ. ఓకే. అంతర్జాతీయ పర్యాటక సంస్థ భారతదేశం నుండి రీసెంట్లీ ఉత్తమ పర్యాటక అప్గ్రేడ్ గ్రామంగా ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లాలో దూద్మా రాస్ అనే గ్రామం ఎంపికైంది. ఇక్కడ 10th ఏంది ఇక్కడ పై అన్నీ కూడా సరైనవి సార్. పై అన్నీ కూడా సరైనవి. ఇలా మన క్లాసెస్ ఉంటాయి. మీరు ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. కరెంట్ అఫైర్ జీకే తీసేసుకోండి. టోటల్ అయినా సార్ ఎవ్రీ డే మీకు వస్తూనే ఉంటాయి అక్కడ. ఇంకా 2 or 3 డేస్లో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వీక్ కొద్దిగా వీక్లో అటు ఇటు పని ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఉంటాయి సార్ ఇక్కడ. ఇదేమో టోటల్ మీకు ఎగ్జామ్లో ఇది ఎంతవరకు కావాలో అంతవరకు మీకు అందిస్తుంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.